ఎవరైతే నిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి దాటడానికి వీలు లేనంత కష్టాలు ఏనాడు కూడా ఏర్పడవట. ఆర్త నిషన్నా శిథిలాశ్చ భీత ఘోరేషు వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అంటూ నారాయణ అని ఒక్కమారు అన్నట్లయితేనే సమస్తమైనటువంటి దోషరాశి తొలగిపోతుందని చెప్పబడుతున్నప్పుడు ఆ నారాయణికి సంబంధించినటువంటి భవ్యమైనటువంటి 1000 నామాల సమాహారం ఇందులో ఉన్నప్పుడు దాన్ని నిత్యం స్మరిస్తున్నప్పుడు ఎంతటి ఫలితం కలుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతటి విశేషమైనటువంటి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని పొందుదాం. పరమం యో మహద్బ్రహ్మ పరమం యఃపరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః త్రిసామాహృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృందందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శన కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యత, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.